సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. కర్నూలు జిల్లా రైతులను మోంతా తుఫాన్ అతలాకుతలం చేసింది. 2 రోజుల పాటు కురిసిన వర్షాలకు చేతికొచ్చిన పంట నీట మునిగింది. అన్నదాతకు కన్నీరే మిగిల్చింది. మద్దిలేరు వాగు, గుంతన వాగు, అలుగు వాగులు పొంగి పొరలటంతో పంట పొలాలు నీట మునిగిపోయాయి. అధికారులు సకాలంలో స్పందించి కేసీ కెనాల్ గేట్లు ఎత్తి ఉంటే తమ పంటలను కాపాడుకునే వాళ్ళమని రైతులు వాపోతున్నారు. అధికారులు స్పందించుంటే పంటను కాపాడుకునే వాళ్ళం అంటున్నారు. నంద్యాల జిల్లా రామాపురం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. తుఫాను నంద్యాల జిల్లాలోని ప్యాడీపై తీవ్ర ప్రభావం చూపిన పరిస్థితి అయితే కనపడుతుంది. వేల ఎకరాలు నీట మునిగి రైతుకు తీవ్రని నష్టం వాటిల్లిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం బండి ఆత్మకూరు మండలం రామాపురం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కేవలం ఈ యొక్క గ్రామంలోనే 4000 ఎకరాలకు పైగానే యొక్క వరిని వేయడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే 2 రోజుల పాటు నుండి కురుస్తున్న వర్షాలకు పూర్తిగా ఈ యొక్క వరి పొలాలు పూర్తిగా నడుములోతు నీరు వచ్చి చేరడంతో తీవ్రని నష్టం వాటిల్లిన పరిస్థితి అయితే కనపడుతుంది. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఒక 10 రోజుల్లో యొక్క పంటను కోసే నేపథ్యంలో వర్షం పడటం వలన తీవ్రమైన నష్టమైతే వాటిల్లిన పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క తుఫాను ప్రభావంతో పూర్తి స్థాయిలో యొక్క వరి రైతునైతే అతలాకుతలం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో రైతులైతే ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ యొక్క పంటకు మీరు ఎక్కువగా ఖర్చు పెట్టింటారు, పెట్టుబడులు పెట్టింటారు. వాటి యొక్క పరిస్థితి ఏంది? ఎంత నష్టం వచ్చిందంటారు మీకు? ఎకరాకు 30 నుంచి 40 వేల రూపాయలు పెట్టుబడి సార్. ఇప్పుడు 10 నుంచి 10 రోజుల్లో కటింగ్ చేసే టైంలో, చేతికొచ్చే టైంలో ఇట్లా వాటర్ ఇదేయి పొలాలన్నీ మునిగిపోయినాయి సార్. మాకు యూటీ ఏర్పాటు చేయాలని అది చెప్తున్నాం సార్. యూటీ ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యేకి చెప్పినాం. అధికారుల దృష్టికి పోయింది. వాళ్ళు కూడా ఒకసారి కంకర అవి తోలినప్పటికీ అది ఏం జరిగింది ఏమో మళ్ళీ వాళ్ళు వర్క్ అయితే చేయలేకపోయినారు. ఏంటంటారు ఈ యొక్క ప్రభావం ఏంది? ఎంత నష్టం ఈ యొక్క రైతుకు? 35,000 రూపాయలు కన్ఫామ్గా నష్టపరిహారం ఉంది సార్. ఇది ఇప్పుడు చేతికి వచ్చి నోటికి వచ్చిన కోత పడే ఇది సీజన్. ఈ తుఫాను ప్రభావం లేకపోతే 10 రోజుల్లో అయితే మీరు పంటను కోసేస్తారు. 10-15 రోజుల లోపల కోత పడేది. ఈ తుఫాను ప్రభావం వల్లనే ఇది చాలా నష్టపరిహారం. ఇదైతే ఇప్పుడు కొయ్యలేము, ఇది చేయలేము. ఏది కూడా నష్టమే. ఇది పూర్తిగా దెబ్బతిన్నట్టే. ఇది ఏమి అస్సలు పనికి రాదు అసలు. ఎన్ని ఎకరాలు వేసారు మీరు వరి పంట? ఇక్కడ మేము 3 ఎకరాలు వేసినాం సార్. ఎంత దాకా అంటే ఒక ఎకరాకు 30,000 నుండి 40,000 అంటే దగ్గర 1,20,000 వరకు 1,05,000 1,10,000 రూపాయల ఖర్చు వచ్చేసి. ఇంత నష్టం ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు చూడలేదు సార్. ఇంత నష్టం ఎప్పుడు లేదు. నేను 25 ఎకరాలు కౌలు తీసుకున్నాను. ఒక ఎకరాకు వచ్చేసి 40,000 రూపాయలు పెట్టుబడి అంతా అయిపోయింది. ఇంకా 15 రోజులకు వచ్చేది. ఇక సొంత ఉంది ఒక 5 ఎకరాలు వేసాము ఇక్కడ ఈ సైడు. అంటే టోటల్గా 30 ఎకరాల్లో మీరు వరి వేసారు? మొత్తం వరి అంటే మొత్తం పెట్టుబడి ఎంత అయింది? ఎకరాకు వచ్చేసి 30,000 చొప్పున 20 ఎకరాలు వేస్తారు. 60 దగ్గర 4 లక్షల అదంతా వేస్ట్, నీటి పాలన ఏం లేదు. ఇంకా కొయ్యే టైం ఇప్పుడు ఏం లేదు, ఏం చేయాలి దానికి. ఏం పొయ్యి కూడా వేస్ట్ అని పోలేదు. చేను దగ్గర కూడా పోలేదు. ఈ పంట ఏం పనికిరాదా? ఏం పనికిరాదు సార్. ఈ ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అంటారు రైతుకి? ప్రభుత్వం ఏముంది, మా ఊరికి వరకు అయితే ఫారెస్ట్ నీళ్ళు మొత్తం వస్తాయి ఇక్కడికి. దాదాపు నారాయణపురం నుంచి జీసీపాలెం, లింగాపురం ఈ ఊరి నీళ్ళలో మొత్తం మా ఊరు నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఆ కేసు కినాల ఒకటి అటాచ్ ఉంది మధ్యాహ్న. అది నీళ్లు పోవడానికి అడ్డం వస్తున్నాయి కాబట్టి యూటీ అనేది నిర్మాణం చేస్తే ఇంత ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ప్రతి రైతుకు లక్షల నష్టం. ఏమంటారు రైతుగా మీరు ఏం చెప్తారు? రైతుగా నేను కానీ 20 ఎకరాలు పొలం వేసాను సార్. మొత్తం ఇట్ని మునిగిపోయి అంతా వండల్లో పెట్టింది చేలకల్లా. అది కోసుకోవడానికి పనికిరాదు. మాకు నష్టం 35,000 నుంచి 40,000 దాకా పెట్టుబడి పెట్టినాము. దానికి తోడుగా కౌలుకు పొలం వేసుకుంటున్నాము. వాళ్ళకు గుత్తలు ఇవ్వాలా, అన్ని పెట్టుబడులు వెళ్తే మాకేం గిట్టుబాటు అసలు లేదు. దయచేసి పైన అధికారులు ఎవరైనా మాకు సాయం చేయాల్సిందిగా కోరుతాము. ఏంటి ఇది పరిస్థితి? మీరు ఎంత ఎకరాల పొలం వేస్తారు? 25 ఎకరాల పొలం వేసాను సార్. దాంట్లో ఇప్పుడు కోత టైం 10 రోజులు కోత టైం, కటింగ్ టైం. ఇప్పుడు నిన్న వర్షం అనుకోకుండా పడింది. అది పెద్ద వర్షం పడింది. మట్టం 5-6 సార్లు గేనాలు మొత్తం తెగిపోయాయి. మట్టం భూమికి ఆగింది. దాంట్లో ఎకరా 30,000 పెట్టుబడి ఇస్తుంది. ఇంకా పెట్టుబడి ఏమి ఇవ్వలేదు. మనం గుత్తలు ఎలా ఇవ్వాలా? మనం గుత్తకు ఎంత పెట్టారు మీరు? గుత్తకు 12-13 గుత్త.
ఆ గుత్త ఎప్పుడు వెళ్ళాలా ఇంకా మనకు రైతుకు తీవ్ర నష్టం వస్తుంది. కనీసం అంటే 10 లక్షల నష్టం వస్తుంది సార్. 15 లక్షలు ఎట్లా తీర్చుకుంటారు మరి? 15 లక్షలు ఇంకా గ్రామమే అది కాదు సార్, మనం ప్రభుత్వం అది కావాలి. వాళ్ళు ప్రభుత్వం అనుకుంటే తిప్పలవలేము, లేకుంటే అంతే. మనం ఇంత సమస్య ఉన్నప్పటికీ రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా అధికారులు అయితే ఇప్పటిదాకా స్పందించలేని పరిస్థితి. ఈ యొక్క కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వారు కౌలు తీసుకోవడానికి పూర్తిగా యొక్క పెట్టుబడులు పెట్టారు. దానితో పాటు పంటను పండించడానికి కూడా పెట్టుబడులు పెట్టడం జరిగింది. అయితే ఏ ఒక్క రూపాయి కూడా వాళ్ళకు వచ్చే పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో ఈ యొక్క తుఫాను తమని నిండుగా ముంచేసిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది నంద్యాల జిల్లాలోని ఆ యొక్క వరి రైతుల యొక్క పరిస్థితి.